సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు నాగ చైతన్య సాయి పల్లవి ఇద్దరి కాంబినేషన్ లో ఫిబ్రవరి 7th కి తండేల్ సినిమా రాబోతుంది. సో ఈ సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు మీరు? చాలా అద్భుతంగా ఉంటుంది. మరో పుష్ప అవుతుందని నా నమ్మకం. మరో పుష్ప ఖచ్చితంగా. ఆ ట్రైలర్ చూస్తే ఎలా ఉందంటే ఒక పుష్ప ఇంకోటి ఉప్పెన ఈ రెండు మిక్స్ చేసి కొట్టినట్టుగా ఉంది. ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ అవుతుంది నా నమ్మకం పాపం. ఎందుకంటే ఆయన హీరో గారిది హై రేంజ్ ఇట్లేం లేవు, ఇది మాత్రం ఖచ్చితంగా కొడుతుందని తండ్రి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు బాయ్స్ లో పవర్ స్టార్ అంటే మనకు పవన్ కళ్యాణ్ గారిని అంటారు. సో లేడీస్ లో లేడీ పవర్ స్టార్ అని సాయి పల్లవి అంటున్నారు. సో నిజంగా అనుకోవచ్చు. నిజమే. యాక్టింగ్ ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. మామూలుగా ఉంటుందా? ఆమె నిలబెడితే సినిమా నాకు తెలిసి. అంటే సాయి పల్లవి కోసం సినిమా పోవచ్చా, నాగ చైతన్య కోసం పోవచ్చా, లేకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్ గురించి? ఇద్దరు కాంబినేషన్ అద్భుతం అండి. ఇప్పుడు ఎవరిని తక్కువ చేయలేం. కాకపోతే సాయి పల్లవి ఇప్పుడు ఆర్టిస్టుల మధ్య పోటీ ఎక్కువ ఉంటుంది. అది హీరోయిన్ అయినా లేకపోతే సైడ్ క్యారెక్టర్లైనా ఇందులో సాయి పల్లవిని కొట్టేస్తుంది. ఇప్పుడు సావిత్రి గారు వచ్చినప్పుడు సావిత్రి గారు సెట్లోకి వచ్చారనుకోండి, ఈయన జాగ్రత్తగా ఉండేవారంటే ఎవరు రామారావు గారు కానీ రంగారావు గారు ఇప్పుడు కూడా ఎస్వి రంగారావు గారు ఇప్పుడు కూడా తీసుకున్నాడు కదంట. ప్రాంప్టింగ్ కాదు, అదే స్క్రీన్ పేపర్ తీసుకున్నాడు కదంట. ఎవరితో ఇలా తీసుకుని ఒకసారి చూసి సరే రెడీ అనేవాడు. అదే మన సావిత్రి గారు వస్తే ఆయన ఏం చేసేవాడంట, ఏ రోజు సావిత్రి గారు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా సీన్ పేపర్ పట్టారా అని అసిస్టెంట్ చెప్పి సీన్ పేపర్ ఆయన దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యేవాడు. అలాగా ఈ సాయి పల్లవి గారితో యాక్ట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆమె డామినేషన్ మామూలుగా ఉండదు. అదే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ లవ్ స్టోరీ సినిమా చూస్తాం మనము, సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఈ సినిమా కూడా ఆ లెవెల్ కి క్రాస్ అవుతుంది అనుకోవచ్చా? కాదు, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. నేను నమ్ముతున్నాను అది. ఎందుకంటే ఆ సీన్స్ కానీ ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీని బేస్ చేసుకొని సినిమాని తీసుకున్నారని తెలిసింది. అవును. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఓవరాల్ గా? ఇది మా కుర్రోళ్ళు చెప్పిన విషయాలు. అంటే నేను కూడా సినిమా ఫీల్డే. అక్కడ ల్యాబ్ రిపోర్ట్ ఏంటంటే బద్దలైపోతుంది బాక్స్ ఆఫీస్. ల్యాబ్ రిపోర్ట్లో నాకు మా కుర్రోళ్ళు ఉంటుంటారు అనే ఎలా ఉన్న సినిమాని ముందే తెలిసిపోతుంది మాకు. ఇది మాత్రం గట్టిగానే కొడుతుందని చెప్పి అంటున్నారు. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.